మూతు చెట్టు, మరణ వృక్షం. రామరాజుపల్లి గ్రామం అంచున ఆ మర్రి చెట్టు ఉంది. దాని భారీ కాండం లెక్కలేనన్ని ఋతుపవనాల వల్ల దెబ్బతిని దాని వైమానిక వేర్లు నీడల చిక్కైన చిట్టడవిని సృష్టిస్తున్నాయి. పెద్దలు దీనిని ముత్తి చెట్టు, మరణ వృక్షం అని పిలిచారు. హైదరాబాద్లో 15 సంవత్సరాల పాటు తన అమ్మమ్మ చిన్న ఇంటిని మరియు కుటుంబం యొక్క వ్యవసాయ భూమిని చూసుకునే బాధ్యతను వారసత్వంగా పొందిన రవి తన పూర్వీకుల గ్రామానికి తిరిగి వచ్చాడు. నగరం అతనిలో మూఢనమ్మకాల పట్ల సహనాన్ని తగ్గించింది మరియు అతను విద్య యొక్క అహంకారంతో పురాతన మర్రి గురించి గ్రామస్తుల హెచ్చరికలను తోసిపుచ్చాడు. సూర్యాస్తమయం తర్వాత ఎవరైనా చెట్టును తప్పించుకోవాలని ప్రస్తావించినప్పుడల్లా అతను గొణుగుతూ ఉండేవాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అతను తర్కాన్ని దయ్యాలను నమ్మడు. గ్రామంలో మొదటిసారిగా ఆ చెట్టు వింతను అతను ఎదుర్కొన్నాడు. సంధ్యా సమయంలో పొలాల నుండి ఇంటికి నడుచుకుంటూ వెడుతుండగా తెల్లటి చీరలో ఒక స్త్రీ మర్రి చెట్టు పందిరి కింద నిలబడి ఉండటం అతను గమనించాడు. ఆమె వీపు అతని వైపు తిరిగి ఉంది మరియు ఆమె ఎవరితోనో మాట్లాడుతున్నట్లు అనిపించింది. అయితే మరెవరూ కనిపించలేదు. అమ్మాయి, ఎవరితో మాట్లాడుతున్నావు? అతను ఆ స్త్రీని అడిగాడు. ఆ స్త్రీ నెమ్మదిగా తిరిగింది. ఆమె ముఖం అందంగా ఉంది కాని తప్పుగా ఉంది. చాలా పాలిపోయింది. పిల్లిలా కాంతిని ప్రతిబింబించే కళ్లతో. ఆమె నవ్వినప్పుడు ఆమె దంతాలు ఏదో చీకటితో తడిసిపోయాయి. నేను నా పిల్లలతో మాట్లాడుతున్నాను. ఆమె సమాధానమిచ్చింది. ఆమె స్వరం వేసి ప్రతిధ్వనిని కలిగి ఉంది. చెట్టు కింద ఉన్న ఖాళీ స్థలం చుట్టూ చూశాడు రవి. ఏ పిల్లలు? ఇక్కడ ఎవరూ లేరు. ఆమె చిరునవ్వు అసంభవంగా విస్తరించింది. వారు నేలలో ఉన్నారు, 3 అడుగుల క్రింద. చెట్టు కింద ఉన్న మట్టిని గమనించిన రవి వెన్నెముకపై చలి వ్యాపించింది. చుట్టూ ఉన్న భూమి చాలా చీకటిగా ఉంది. అక్కడ చిన్న ఎముకలు, జంతువుల ఎముకలు అంత చిన్నవి, చెదిరిన మురికి నుండి వక్రీకృత వేళ్లలాగా పొడుచుకు వచ్చాయి. కాని అతనుకి ఆ స్త్రీ కనిపించలేదు. ఆ రాత్రి రవి తన పొరుగువాడు వెంకటరావును తెల్లటి దుస్తులలో ఉన్న స్త్రీ గురించి అడిగాడు. వెంకటరావు ముఖం పాలిపోయింది. అయ్యా, ఆ చెట్టు దగ్గర ఎవరినైనా చూశావా? అవును, ఒక స్త్రీ. ఆమె చెట్టు కింద పాతిపెట్టబడిన తన పిల్లలతో మాట్లాడుతున్నానని చెప్పింది. అది మల్లమ్మ. 30 సంవత్సరాల క్రితం ఆమె తన 5 పిల్లలను ఆ చెట్టు కింద పాతిపెట్టింది. తరువాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆ కథ చాలా భయంకరంగా సాగింది. మల్లమ్మ ఒక యువ వితంతువు. భయంకరమైన కరువు సమయంలో తన పిల్లలను పోషించడానికి కష్టపడింది. ఆమె నిరాశ మరియు పిచ్చిలో మరణం ఆకలి కంటే దయగలదని ఆమె తనను తాను నమ్ముకుంది. ఒకరి తర్వాత ఒకరు ఆమె తన సొంత చీరతో తన పిల్లలను ఊపిరాడకుండా చేసి వారి జీవితాలు తగ్గిపోతున్నప్పుడు లాలిప్టలు గుసగుసలాడుకుంది. ఆమె వారిని మర్రి చెట్టు కింద పాతిపెట్టి దాని కొమ్మలకు ఉరివేసుకుంది. వారు ఇంకా అక్కడే ఉన్నారు. వెంకటరావు గుసగుసలాడారు. ప్రతి అమావాస్య రాత్రి మల్లమ్మ వస్తుంది. ఆమె మరిన్ని పిల్లలను వెతుకుతుంది. రవి దానిని పల్లెటూరి మూఘ నమ్మకంగా కొట్టిప్రేయాలనుకున్నాడు. కాని ఆ చిన్న ఎముకల చిత్రం అతన్ని వెంటాడింది. అతను పరిశోధించాలని నిర్ణయించుకున్నాడు. ఫ్లాష్ లైట్ మరియు పారుతో ఆయుధాలు ధరించాడు. అతను గ్రామస్తులను తప్పుగా రుజువు చేస్తున్నానని చెప్పాడు. అర్ధరాత్రి మర్రి చెట్టు నీడల కదులుతున్నాయి. గాలి లేకుండా గాలి వేర్లు ఆగుతూ భయంకరంగా మానవునిగా కనిపించే ఆకారాలను సృష్టించాయి. రవి చీకటి మట్టిలో తవ్వడం ప్రారంభించగానే అతని పార ఏదో బలంగా తగిలింది. అది ఒక పుర్రె, ఒక పిల్లవాడి పుర్రె. నా పిల్లవాడు. అతని వెనుక ఒక స్వరం వచ్చింది. రవి చుట్టూ తిరిగిన మల్లమ్మ అక్కడ నిలబడి ఉంది. ఇక అందంగా లేదు కాని కుళ్ళిపోయింది. ఆమె తెల్లటి చీరమట్టితో తడిసిపోయింది మరియు కుళ్ళిపోయింది. ఆమె బోలుగా ఉన్న కంటి కుహరాలు బురదతో కన్నీళ్లు పెట్టుకున్నాయి. నువ్వు వారిని కలవరపెడుతున్నావు, ఆమె భయంకరంగా అరిచింది. వారు నిద్రపోతున్నారు, శాంతియుతంగా నిద్రపోతున్నారు. చెట్టు వెనుక నుండి మరిన్ని ఆకారాలు ఉద్భవించామురికితో కప్పబడిన ముఖాలు మరియు చాలా బాధలను చూసిన కళ్లతో చిన్న బొమ్మలు. అమ్మా, మనం ఆడుకోవాలి. వారు ఏకస్వరంతో నినాదాలు చేశారు.
మాకు కొత్త స్నేహితుడు కావాలి. రవి పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కాని మర్రి చెట్టు యొక్క వైమానిక వేర్లు ప్రాణం పోసుకుని పాములలా అతని చీలమండల చుట్టూ చుట్టుకున్నాయి. పిల్లలు నవ్వారు. శ్మశానవాటిక రాళ్ల గుండా గాలిలా శబ్దం. నిశ్చింతగా ఉండు, మల్లమ్మ గుసగుసలాడుతూ. ఆమె కుళ్ళిపోయిన వేళ్లు అతని ముఖాన్ని తాకుతున్నాయి. నేను నిన్ను బాగా చూసుకుంటాను, ఎల్లప్పుడూ. రవికి చివరిగా గుర్తుండిపోయిన విషయం ఏమిటంటే అతని ముఖం మీద ముదువైన భూమి కప్పబడిన అనుభూతి మరియు శరదూతువు గాలిలాగా పాడే లాలిప్తల శబ్దం. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు మర్రి చెట్టు కింద అతని ఫ్లాష్లైట్ను మాత్రమే కనుగొన్నారు. నేల ప్రశాంతంగా కనిపించింది. కాని మీరు నిశ్శబ్ద రాత్రులలో జాగ్రత్తగా వింటే మృతి చెట్టు నీడలలో తమ తల్లిని పిలుస్తున్న 6 స్వరాలు ఇప్పుడు మీరు వినవచ్చు. మృత్యు వృక్షం మరొక జీవిని బలిగొంది.